Students, today's session we are going to discuss pH, what is pH and pOH, its relations. So this chapter is first year chapter from chemical equilibrium and acids and bases. So what is pH? So pH ante manaki telusu, pH ante negative logarithm of hydrogen ion concentration to the base 10 అలానే pOH నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రాక్సిల్ ion concentration to the base 10. సో ఫస్ట్ మనం pH డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. pH వాట్ ఈజ్ pH? pH అంటే మనం ఇలా రాస్తాం, నెగటివ్ వాల్యూ ఆఫ్ లాగర్థమ్ దీని హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ టు ద బేస్ 10 నెగటివ్ వాల్యూ లాగర్థమ్ to the base 10 hydrogen ion concentration is expressed in moles per liter in a solution is called pH. What is pH? The negative value logarithm LOG అంటే లాగరిథం నెగటివ్ వాల్యూ లాగరిథం టు ద బేస్ 10 ఇక్కడ బేస్ 10 అన్నమాట ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఇక్కడ H ప్లస్ ని హైడ్రోజన్ అయాన్ చదువుకోవాలి, హైడ్రోజన్ అయాన్ దీన్ని కాన్సంట్రేషన్ అని చదువుకోవాలి, కాన్సంట్రేషన్ ఈ బ్రాకెట్. ఇప్పుడు మీకు హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ అని తెలిసింది. హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఈజ్ expressed in moles per liter. కాన్సంట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్ ఇలా పర్ రాసుకోవచ్చు, లేదంటే మోల్స్ PER పర్ లీటర్. ఎక్కడ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ pH of the solution is known as pH లేదంటే pH of the solution. అలానే pOH. వాట్ ఈజ్ pOH? సిమిలర్లీ pOH. సో ఇక్కడ వరకు pH రాసాం. అలానే pOH మనం ఏం రాస్తాం స్టూడెంట్స్? ఫార్ములా pOH ఈజ్ ఈక్వల్ నెగటివ్ లాగరిథమ్ టు ద బేస్ 10. OH ఉంటే హైడ్రాక్సిల్ అయాన్ కాన్సంట్రేషన్. సో OH మైనస్ అంటే ఏమని చదువుకోవాలి? హైడ్రాక్సైల్ అయాన్ కాన్సంట్రేషన్ అని చదువుకోవాలి. హైడ్రాక్సిల్ అయాన్ బ్రాకెట్ కూడా రాస్తే కాన్సంట్రేషన్ డైరెక్ట్గా రాసుకుందాం, లేదంటే ఇక్కడ కాన్సంట్రేషన్ చదువుకున్నాగా. సో ఇలా డైరెక్ట్గా హైడ్రాక్సిల్ అయాన్ ఇలా డైరెక్ట్గా చదువుకోండి. బ్రాకెట్ OH రెండు ఉన్నాయి. హైడ్రాక్సిల్ అయాన్ కాన్సంట్రేషన్, లేదంటే OH మైనస్ హైడ్రాక్సిల్ రాసుకుని కాన్సంట్రేషన్ ఎలా అని చదువుకోవచ్చు. సో డెఫినేషన్ రాస్తున్నా. pOH అంటే ద నెగటివ్ వాల్యూ ఇక్కడ ఉన్న నెగటివ్ వాల్యూ ఆఫ్ లాగరిథమ్ సేమ్ లాగరిథమ్
లాగరిథం. సేమ్ ఇక్కడ దీనికి తేడా ఏంటంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లాగరిథం టు ద బేస్ 10 to the base 10 of hydroxyl ion concentration of hydroxyl ion concentration మీ ఇష్టం. ఇక్కడ బేస్ 10 అనేది ఇక్కడైనా రాసుకోవచ్చు, హైడ్రాక్సిల్ కాన్సంట్రేషన్ టు ద బేస్ 10 రాసుకోవచ్చు, లేదంటే నెగిటివ్ లాగరిథం టు ద బేస్ 10 ఆఫ్ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సంట్రేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోల్స్ పర్ లీటర్. మోల్స్ పర్ ఈసారి ఇలా రాస్తున్నా, పర్ లీటర్, మోల్స్ పర్ లీటర్ అని చదువుకోవాలి. moles per liter in a solution is known as POH, of solution. POH of solution. So POH అనొచ్చు, POH of solution. ఇది స్టూడెంట్స్ దీన్ని ఇలా నెంబర్ 1గా ఇస్తున్నా, నెంబర్ 2 సెకండ్ రోమన్. ఒకసారి వాట్ ఈస్ pH? నెగిటివ్ లాగరిథం టు ద బేస్ 10 హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్, అదే రాసాం. ద నెగిటివ్ వాల్యూ లాగరిథం టు ద బేస్ 10 ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ moles per liter in a solution is known as pH. నెక్స్ట్ POH. ఇదేమో pHకి ఆరా పెడుతున్నా, ఇదేమో POHకి బాక్స్ ఇస్తున్నా. ఇక్కడ నెగిటివ్ వాల్యూ లాగరిథం టు ద బేస్ 10 OH మైనస్ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సంట్రేషన్ అని చదువుకోవాలి. ద నెగిటివ్ వాల్యూ లాగరిథం టు ద బేస్ 10 ఆఫ్ hydroxyl ion concentration is expressed in moles per liter in a solution is known as POH of solution. Next దీని కంటిన్యూషన్ థర్డ్ ప్రాబ్లం, థర్డ్ పాయింట్, మూడో పాయింట్. pH ప్లస్ POH అంటే మనకేం తెలుసు స్టూడెంట్స్? 14. pH ప్లస్ POH అంటే 14. థర్డ్ పాయింట్. టూ పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ పాయింట్, we know that pH plus POH equal to 14. pH plus POH equal to 14. ఎందుకంటే ఏదైనా మనకి pH కానీ, pH అనేది ఫర్ యాసిడ్స్కి డైరెక్ట్గా కనుక్కుంటాం, POH అంటే ఫర్ బేసెస్ కనుక్కుంటాం. ఏదైనా కనుక్కున్నప్పుడు 14 మైనస్ pH లేదంటే 14 మైనస్ POH ఏదైనా ఒకటి కనుక్కున్నప్పుడు, సో దీని నుంచి ఆ రిలేషన్ కనుక్కోవచ్చు. అలానే నెక్స్ట్ ఫోర్త్, సో pH ఈక్వల్ టు 7 అయితే దాన్ని మనం న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. pH ఈక్వల్ టు 7 అయితే న్యూట్రల్ సొల్యూషన్ అనాలి. pH ఈక్వల్ టు 1 to 7 ఎసిడిక్ సొల్యూషన్ అంటాం. ఎసిడిక్ సొల్యూషన్స్. అలానే లేదంటే న్యూట్రల్ సొల్యూషన్ ఆర్ న్యూట్రల్ సొల్యూషన్స్. pH ఈక్వల్ టు 7 to 14. pH ఈక్వల్ టు 7 to 14 బేసిక్ సొల్యూషన్స్.
ఏమేమి డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్? pH, we know that pH plus pOH equal to 14. pH plus pOH equal to 14. pH equal to 7 neutral solutions అంటాం. pH equal to 1 to 7 acidic solutions అంటాం. pH equal to 7 to 14 basic solutions అంటాం. నెక్స్ట్ pH ని pH cannot be calculated directly. So in molar solutions of weak acid or weak base. Next point, దీంట్లో pH cannot calculated pH cannot calculated from the molar concentration from molar concentration of pH cannot calculated from molar concentration of weak acid or weak base. Weak acid or weak base. So pH ని weak acid weak base లో వాటి యొక్క మోలార్ కాన్సంట్రేషన్ ని క్యాలిక్యులేట్ చేయలేము. సో ఎందుకంటే బికాస్ దే అండర్గో డిసోసియేషన్ because they undergo dissociation ఇంకోసారి pH cannot calculated from molar concentration of pH cannot calculated from molar concentrations of weak acid weak base because they undergo dissociation because they does not undergo complete dissociation because they does not undergo dissociation because they does not undergo complete dissociation అంటే బాగుంటుంది. complete dissociation because they does not undergo complete dissociation. complete dissociation అంటే బాగుంటుంది స్టూడెంట్స్ because they does not undergo complete dissociation. సో ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాం. pH అంటే నెగటివ్ వాల్యూ లాగార్థం టు ద బేస్ 10 ఆఫ్ హైడ్రోజన్ అండ్ కాన్సంట్రేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మోల్స్ పర్ లీటర్ ఈజ్ కాల్డ్ pH ఆఫ్ సొల్యూషన్ అంటాం. అలానే pH ఈక్వల్ నెగటివ్ లాగార్థం ఆఫ్ టు ద బేస్ 10 రాసి కాన్సంట్రేషన్ ఆఫ్ బ్రాకెట్లో H+ రాస్తాం. అలానే pOH అంటే నెగటివ్ value logarithm to the base 10 hydroxyl ion concentration so is expressed in moles per liter in a solution pOH antam. So alane we know that pH plus pOH ante 14 antam. pH equal to 7 neutral solutions, pH equal to 1 to 7 acidic solutions, pH equal to 7 to 14 basic solutions. Alane pH cannot be calculated from molar concentration of weak acid or weak base because they does not undergo complete dissociation. ఇవి కంప్లీట్గా వీక్ యాసిడ్ వీక్ బేస్లో కంప్లీట్గా డిసోషియేట్ అవ్వవు కాబట్టి వాటి యొక్క మోలార్ కాన్సంట్రేషన్స్ని క్యాలిక్యులేట్ చేయలేము. వీక్ యాసిడ్ వీక్ బేస్లో కంప్లీట్గా డిసోషియేట్ అవ్వవు, పార్షియల్గా డిసోషియేట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ pH వాటి యొక్క రిలేషన్స్ అనమాట. pH అంటే pOH అంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.